సుప్రీంకోర్టులో ఘంటసాల రామారావు గారికి పాడారు, ఆయనకి పాడతాం. ఓహో ఒగల రానివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే, ఒగల రానివి నీవే. ఓహో 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 నిండు వెన్నెల నీ కోసం, పిల్ల చెమ్మెర నా కోసం, నిండు వెన్నెల నీ కోసం, పిల్ల చెమ్మెర నా కోసం, రెండు కలిసిన నిండు పున్నమి రేయి మన కోసం, ఒగల రానివి నీవే. దూర వయసు చిన్నదానా, కోర చూపుల నెరజానా, దూర వయసు చిన్నదానా, కోర చూపుల నెరజానా, అదరుటెందుకు బెదరుటెందుకు ప్రియుడనేగానా, ఒగల రానివి నీవే. ఓహో ఓహో ఓహో. థ్యాంక్ యూ. డిట్టో ఘంటసాలలాగా పాడారు. ఇంకా చాలా పాడతాయి. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు. శ్రమజీవుల హక్కులపై అసువులు వాసిన అమరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు, ఈ త్యాగఫలం ఈ కర్మఫలం వృధా కానీయం, ఎర్ర జెండా సాక్షిగా. మీరు అసలు అది తలుచుకునే వాళ్ళు పులకరిస్తుంది. ఎక్సలెంట్ సార్, అసలు మీరు ఇంత టాలెంట్ ఉంది, మీరు ఇంత టాలెంట్ పెట్టుకొని సింగర్గా ట్రై చేసుకో సార్. ఎందుకంటే నాకు ఎందుకు ట్రై చేయాలని ఉంది, కానీ అక్కడికి వెళ్ళామన్న స్టేజ్ ఫియర్ ఒకటి. ఇప్పుడు నాకు అంతకుముందు ఆర్టిస్ట్గా స్టేజ్ ఫియర్ ఫస్ట్లో ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఆర్టిస్ట్ స్టేజ్ ఫియర్ పోయింది. ఒకవేళ ముందుగా సింగర్గా ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటారు సింగర్గా ప్రయత్నించమని. ఒకవేళ దాంట్లో కూడా ప్రయత్నించి ఆర్టిస్ట్గా అట్లా అయితే ఫియర్ అయితే పోయిందో, సింగర్గా కూడా స్టేజ్ ఫియర్ పోయిందంటే ఒక సింగర్గా ఇంక నేను మీకు ఇంతకు ముందు మీకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. సరే, ఓకే సార్. మీరు వాకింగ్ వచ్చారు, ఏమనుకోవద్దు, మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను. ఎందుకంటే మీలాంటి వాళ్ళు దొరకటం నా దృష్టి నాకు ఇంత మటుకు ఇంటర్వ్యూ ఇవ్వాలని లేదు. ఏదో మీరు వచ్చారో టక్కన ఏదో జరిగిపోయింది, కానీ అనుకునే ఇదిలో సామాన్యంగా తోటి నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. సరే సార్, మనం సరదాగా వాకింగ్ వచ్చే కూడా వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం. ఓకే ఓకే. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే, నైస్ మీట్. మా ఫ్రెండ్స్ కూడా చెప్పేవాళ్ళు ఇంత ముందులా, కానీ ఎక్కువ దీనికే టైం కేటాయిస్తాను, ఈ యాక్టింగ్ దానికి. ఇప్పటికన్నా ఒక మంచి క్యారవాన్ ఆర్టిస్ట్ అవ్వాలంటారు కదా, క్యారవాన్ మంచి టాప్ లెవెల్లో. ఇప్పుడు డిజిటల్ ఫాదర్ మురళీధర్ గారు ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు. ఆయన ఎల్సీ డిపార్ట్మెంట్లో చేశారు. కష్టపడి ఇప్పుడు ఎంతో స్థాయికి వెళ్ళిపోయారు. నేను ఆయన ఆదర్శంగా తీసుకున్నాను. ఆయనలాగా ఇప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలని ఒక ఆశ. మా పిల్లలు కూడా అదే అంటుంటారు.